దేశంలోని బలమైన సహకార అర్బన్ బ్యాంక్గా ఒకటిగా గుర్తింపు పొందింది. డిజిటలైజేషన్లో భాగంగా మన బ్యాంక్ ఇప్పటి వరకు 6 ATMs, రూపే డెబిట్ కార్డులు, స్వైపింగ్ మిషన్స్ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. నెఫ్ట్, ఆర్టీడీఎస్ ఏ బ్రాంచ్ నుంచి అయినా చేయడానికి ఐడిబిఐ బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయడమైంది. ఫోన్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందజేయడం జరుగుతుంది. మార్కెట్ రేట్లు అనుగుణంగా లోన్స్ మరియు గోల్డ్ లోన్స్పై వడ్డీ రేట్లు కూడా సవరించి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ లోన్ మనం వడ్డీ ఎంత అంటే ఇంచుమించుగా 70 పైసలు ఇస్తున్నాం అంటే 9.5 3 monthsకి. తర్వాత హౌసింగ్ లోన్స్ అయితే ఇంచుమించుగా మార్కెట్ లోన్ 11.75, కన్స్ట్రక్షన్ కలిసి 9%, 75 పైసా వరకు ఇస్తున్నాం. తర్వాత లోన్ రికవరీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి లోన్ రికవరీ మేనేజ్మెంట్కు పటిష్టపరచడం జరిగింది. మెంబర్లు సహకరించి బకాయిలు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. స్టాఫ్ అందరి సహకారంతో బాకీదారులు ప్రత్యక్షంగా కలిసి కృషి చేయడం జరిగింది. 2019-2020 సంవత్సరాలకు గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ ఎన్పిఏ 13.49% మరియు నెట్ ఎన్పిఏ 9.74% సాధించడం జరిగింది. మార్చి 2020 నుంచి COVID-19 నిబంధనల ప్రకారం మానిటరింగ్ అమల్లోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ 2017-18 జరిగింది. మనకి 18-19 జరిగింది. రెండింటిలో కూడా B+ కేటగిరీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. తర్వాత బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ సంవత్సరం ఇంచుమించుగా 5,43,82,320 రూపాయలు ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది వచ్చింది. ఇంకా మనకి రావాల్సింది దగ్గరగా 60,50,400 రూపాయలు ఇంకా మనకి రావాల్సింది. అది పెండింగ్లో ఉంది. అది కూడా వచ్చే అవకాశం ఉంది. 2019-20 సంవత్సరాలకు స్టాట్యూటరీగా MSKPG కంపెనీ స్టార్టెడ్ అకౌంట్స్ వారు IFCC బ్యాంకు A క్లాస్గా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఈ సంవత్సరంలో వచ్చిన అచీవ్మెంట్ ఏంటంటే ఈ బ్యాంకు డిపాజిట్ RBI సంస్థ DSCC ద్వారా ఇన్సూరెన్స్ చేయబడింది. ఇందు నిమిత్తం బ్యాంక్ ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంచుమించుగా 66,53,319 రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు RBI వారు DSCC కవరేజ్ 1,00,000 నుంచి 5,00,000 వరకు పెంచారు. అంటే ఇప్పుడు ప్రతి ఎవరైనా సరే డిపాజిట్ 5 lakhs వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇంచుమించుగా 668.46 లక్షలు ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో 2018-19తో కంపేర్ చేసుకుంటే 34%. సిబ్బంది 2019-20 సిబ్బంది ఇంచుమించుగా 86 మంది ఉన్నారండి. లాస్ట్ టైం అయితే మీకు 93 మంది ఉన్నారు. ఇప్పుడు దగ్గరగా మనకి 83 మంది ఉన్నారు. అందులో 75 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 11 మంది ఏమో కాంట్రాక్ట్ పర్సన్స్. మనకి వ్యాపారం 765.11. సిబ్బంది జీతభత్యాలకి దగ్గరగా 3,79,00,000 అవుతుంది. అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి క్యాపిటల్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక బిజినెస్ ఎంత చేస్తున్నారంటే 12.61. లాస్ట్ ఇయర్ అయితే 11.04. సిబ్బంది పేరు ఎంప్లాయీ బిజినెస్ కూడా ఈ సంవత్సరం మనకు బాగా పెరిగింది. తర్వాత సిబ్బందికి 21/12/2019 తనాటి చేసినట్టుకి జీతభత్యాల అగ్రిమెంట్ కాల పరిమితి ముగిసింది. కావున కొత్త జీతభత్యాల అగ్రిమెంట్ కావాల్సినదని మీకు తెలియజేయడం ఉంది. అంటే ఒక సంవత్సరం అయిపోయిందంటే అగ్రిమెంట్, అది కూడా ఈ సంవత్సరం మరి రిజర్వ్ బ్యాంక్ మనకు RBI పర్మిషన్ ఇస్తే, మనం జనరల్ పర్మిషన్ ఇస్తే మనం అది కూడా నాన్ పర్ఫార్మెన్స్ మనకి గ్రాస్ ఎన్పిఏ 13.49, నెట్ ఎన్పిఏ 9.74 ఉన్నాయి. అంటే దగ్గరగా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొంచెం ఎన్పిఏ పెరిగింది. ఎందుకంటే మార్చి 20 మనకి ఒకసారి కోవిడ్ నిబంధన రావడం వల్ల మన బిలో నార్మ్స్ రీచ్ అయిపోయాం. కొంచెం ఈ ఒక్క విషయంలో ఎన్పిఏ విషయంలోనే కొంచెం వెనకబడి ఉన్నాం. అందుచేత మీరు అందరూ ప్రతి అప్పుదారుడు సడన్గా కట్టి మా బ్యాంక్కి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందులో ఎన్పిఏలో కూడా 2018-19 కంటే డౌట్ఫుల్ 3 అసెట్స్ బాగా తగ్గినాయి. అంటే ఈ మనకి ఎన్పిఏ పెరిగిన అమౌంట్ కూడా కేవలం స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్ మూవ్ అయింది. అంటే 3 వాయిదాల నుంచి 4 వాయిదాలు 5 వాయిదాలు మూవ్ అవడం వల్ల కొంచెం మనకు ఎక్కువ ఎన్పిఏ కనిపిస్తుంది. అది రేపు మార్చి లోపల మేము అది కూడా బిలో నార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.
ఇప్పుడు మనకి ఇంచుమించుగా ఎన్పి ఆస్తులు అయితే మన మార్చి నాటికి 53,87,00,000. అందులో ఎన్పిఏ ఖాతాలు 1,052 ఉన్నాయి. ఎన్పిఏ శాతం 9.74 నెట్. దగ్గర ఎన్పిఏ ప్రాజెక్ట్స్ కూడా మనం లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కూడా మనం తెచ్చుకున్న లాస్ట్ టైం ప్రాజెక్ట్స్ 22.53 కోట్లు ఉంటే ఇప్పుడు 22.92 కోట్లు 3 కోట్లు ఎన్పిఏ ప్రాజెక్ట్స్ కూడా ఈ సంవత్సరం ఎక్కువ పెట్టవలసి వచ్చింది కొంచెం ఎన్పిఏ ఉండడం వల్ల. రిజర్వ్ బ్యాంక్ ఆదేశం ప్రకారం గ్రాస్ ఎన్పిఏ అయితే బిలో 7 లోపు ఉండాలి, నెట్ ఎన్పిఏ అయితే బిలో 3% ఉండాలి. ఎన్పిఏ నార్మ్స్ కూడా ఈ సంవత్సరం కొత్తగా మాడిఫై చేశారండి. అంటే ఇది వరకు ఏంటంటే మనకు సపోజ్ 5 వాయిదాలు కట్టాలనుకోండి, ఒక 2 వాయిదాలు 3 వాయిదాలు కడితే బిలో నార్మ్స్లోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎన్పిఏ 3 వాయిదాల నుంచి 5 వాయిదాలు దాటిందో మొత్తం 5 వాయిదాలు కూడా కట్టేమంటుంది రిజర్వ్ బ్యాంక్. అంచేత మీరు మీ మెంబర్లందరినీ ప్రతి వాయిదా సడన్గా కట్టాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కట్టవలసిన ఎన్పిఏ అంటే ఇది వరకు సపోజ్ 5 వాయిదాలు కట్టాలనుకోండి, ఒక 3 వాయిదాలు కడితే మనకి ఎన్పిఏ బయటపడిపోయింది. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసింది. ఇప్పుడు అసలు ఎన్పిఏ స్లిప్పేజ్ అవ్వకుండా చూసుకోవాలి, మనం 3 వాయిదాలు దాటకుండా చూసుకోవాలి. 3 వాయిదాలు ఎప్పుడైతే దాటిందో ఎన్ని వాయిదాలు అయితే అన్ని వాయిదాలు కడితేనే కానీ ఆ అకౌంట్ నుంచి ఎన్పిఏ తీయద్దండి రిజర్వ్ బ్యాంక్, మొత్తం క్లియర్ అయిపోవాలి. అంచేటప్పుడు అప్పు ఇచ్చిన ప్రతిసారి కూడా మనం ప్రతి నెల కూడా ఫాలోఅప్ చేస్తుంటారు. ఫాలోఅప్ చేసి ఆ ఎన్పిఏ రికవరీ వచ్చేలా చూసుకోవాలి. అది కొత్తగా ఆర్బీఐ మన సిస్టమ్ ఎన్పిఏ పెట్టేసింది. ఇంకోటి ఏంటంటే సిస్టమ్ ఎన్పిఏ కూడా పెట్టేసిందంటే ఇది మాన్యువల్గా క్యాల్కులేట్ చేసాం. జనవరి నుంచి మాన్యువల్ క్యాల్కులేషన్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోవట్లేదు. సిస్టంలో ఏది చూపిస్తే అదే చూపించమంటుంది. ఎన్పిఏ విషయంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం ఈ కోవిడ్ నిబంధనల వల్ల. అది కూడా మేము రేపు మార్చి నుంచి బాగా మానిటరింగ్ చేస్తాం. మనకి మండపం కూడా శ్రీలంక లేరండి. మనం 2018 నుంచి రీసెంట్గా మొన్నే విసువరకు ఒక లెటర్ పెట్టుకున్నాం. ఒక చంద్రశేఖర్ గారిని ఒక ఆయన శ్రీలంక గారు టెంపరీ ఇచ్చారు. మొన్న ఆయన వారానికి ఒకసారి వచ్చి మన ఎన్పిఏ కేసు మానిటరింగ్ చేస్తారని డీసీఓ గారు చెప్పారు. దానివల్ల కొంత ఎన్పిఏ తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాంక్ పెట్టుబడులు ఇంచుమించుగా బ్యాంక్ పెట్టుబడులు 2018-19లో 258 కోట్ల 88 లక్షలు ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చి 288.32 లక్షలు ఉన్నాయి. దగ్గరగా 30 కోట్ల వరకు మనకి ఈ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. సో లోనింగ్ మనం తగ్గడం వల్ల అది మనం ఇన్వెస్ట్మెంట్లోకి మౌల్డ్ చేసాం. అందులో టోటల్ ఎన్పిఏలో మనకి బ్యాంక్ పెట్టుబడిపై సరాసరి వడ్డీ ఎంత వస్తుందంటే దగ్గరగా బ్యాంక్ పెట్టుబడిపై సరాసరి వడ్డీ 8.26 వరకు వస్తుంది సరాసరి వడ్డీ. ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఒకటి రెడీ చేయాలి. ఎస్ఎల్ఆర్ సిఎల్ఆర్ కూడా తగ్గించారు ఈ సంవత్సరం. ఎస్ఎల్ఆర్ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనల వల్ల ఇదివరకు 22% ఉంది, ఇప్పుడు 18% తగ్గించారు. సిఎల్ఆర్ కూడా 5 ఉంది, 3% తగ్గించారు. దానివల్ల అందులో కూడా కొంత ఫండ్స్ కూడా మనం మిగిలి ఆ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బ్రాంచ్ల అభివృద్ధి హెడ్ టోటల్ డిపాజిట్స్ 241.57 లక్షలు, అప్పులు 103.84, మొత్తం బిజినెస్ 345 కోట్లు. హెడ్ ఆఫీస్ కోర్టెడ్ బ్రాంచ్ 67.65 కోట్లు డిపాజిట్లు. పేజ్ నెంబర్ 22 అండి. పేజ్ నెంబర్ 22. కోర్టెడ్ బ్రాంచ్ 67.67 డిపాజిట్లు, అప్పులు 27.31, మొత్తం టోటల్ బిజినెస్ కోర్టెడ్ బ్రాంచ్ 90 కోట్లు అండి. థర్డ్ బ్రాంచ్ డిపాజిట్లు 60.50 లక్షలు, లోన్స్ 31.03, మొత్తం బిజినెస్ 91.53. కాంట్రాక్ట్ బ్రాంచ్ డిపాజిట్లు 80 కోట్లు 76 లక్షలు, లోన్స్ 45 కోట్లు, సుమారుగా 126 కోట్లు కాంట్రాక్ట్ బిజినెస్ అండి. తర్వాత స్వరాజ్ బ్యాంక్ బ్రాంచ్ డిపాజిట్లు 60.21, లోన్స్ 33 కోట్లు. దగ్గరగా అది కూడా 93 కోట్ల వరకు స్వరాజ్ బ్యాంక్ బిజినెస్ చేస్తుంది. కాకినాడ బ్రాంచ్ వచ్చేటప్పటికి 15.45 కోట్లు డిపాజిట్లు, 17.63 కోట్లు లోన్స్, మొత్తం బిజినెస్ 33 కోట్లు కాకినాడ బ్రాంచ్. జేఎన్ఆర్ బ్రాంచ్ కంటే 73.66 డిపాజిట్స్, లోన్స్ 33.59, సుమారు 107.25 లక్షలు జేఎన్ఆర్ బ్రాంచ్ బిజినెస్ అండి. దగ్గర 100 కోట్లు దాటించింది అది కూడా. తర్వాత తాడేపల్లిగూడ బ్రాంచ్ 4.67 లక్షల డిపాజిట్లు, లోన్స్ 14.64,
టోటల్ 19.31. జవాన్ సెట్ బ్రాంచ్ 6,15,00,000 డిపాజిట్లు, లోన్స్ 12.13, టోటల్ 18.28. దేవరం బ్రాంచ్ టోటల్ డిపాజిట్లు 5,78,00,000, అప్పులు 14.28, మొత్తం బిజినెస్ 20.06. అమలాపురం బ్రాంచ్ టోటల్ బిజినెస్ అప్పులు డిపాజిట్ 8,33,00,000, అప్పులు 17.42, మొత్తం 25.75,00,000. అమలాపురం బ్రాంచ్. తణుకు బ్రాంచ్ డిపాజిట్లు 1,43,00,000, అప్పులు 15.05, మొత్తం 16.48. బొమ్మూరు బ్రాంచ్ డిపాజిట్లు 8.43, అప్పులు 11.83, మొత్తం 20,26,00,000. బొమ్మూరు బ్రాంచ్ బిజినెస్ చేస్తుంది. సీతమ్మదార్ బ్రాంచ్ డిపాజిట్ 3.2, అప్పులు 15.11, ఇంచుమించుగా 18.11. సీతమ్మదార్ బ్రాంచ్ బిజినెస్. దానాయపేట బ్రాంచ్ డిపాజిట్ 9.82, అప్పులు 18.96, సుమారుగా 28.78,00,000. దానాయపేట బ్రాంచ్. గుంటూరు బ్రాంచ్ 90,00,000 డిపాజిట్లు, 6,18,00,000, అప్పులు సుమారుగా 7,90,00,000. మొత్తం ఈ బ్రాంచ్ మొత్తం ఖాతాదారులు ఎంత ఉన్నారంటే మనకి 1,55,700 మంది ఉన్నారు. గుంటూరు 90,00,000 అండి. 90,00,000 లోన్స్ అంటే 6,18,00,000, సుమారుగా 7,09,00,000. ఇంచుమించు అప్పుడు మనకి డిపాజిట్స్ లోన్స్ కలిపి 1,55,720 ఖాతాలు ఉన్నాయి. దగ్గరగా 668.44 డిపాజిట్స్, 416.20 లోన్స్ ఉన్నాయి. మొత్తం ఈ అన్నింటి మీద కూడా బిజినెస్ అన్ని బ్రాంచ్లు కూడా లాభాలు ఉన్నాయి, ఎక్కడ లాస్ లేదు. టోటల్ లాభం నెట్ ప్రాఫిట్ 5,89,00,000. బ్యాంకు సాధించిన ప్రగతి ఏంటంటే స్థూలంగా చెప్పాలంటే డిపాజిట్లో 39 కోట్లు, అప్పుల్లో 17.33, షేర్ ధనం 0.34, సొంత నిధులు ప్రావిజన్స్లో 14.94, పేజ్ నెంబర్ 24 అండి. వ్యాపార ధనం 50 కోట్లు దగ్గరగా, స్థూల లాభం 2,93, వ్యాపార లాభం 4,50, నికర లాభం ట్యాక్స్ ముందు 2,18, సిబ్బంది ఒకరికి లాభం 1,55. ఇవన్నీ కూడా మనకి అభివృద్ధి పథకంలో ఉన్నాయి, ఎక్కడ మనకి ఇది లాస్ అనేది లేదు. గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం అన్నింటిలో కూడా మనకి ప్లస్ లేక ఉందని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఎజెండా నెంబర్ 2, ఎంఎస్కేపీజీ సాటర్డే కౌన్సిల్ వారికి జారీ చేయబడిన 2019-20 సంవత్సరంలో ఆడిట్ రిపోర్టు, ఆస్తులు బట్టి లాభ నష్టం ఖాతా, ట్రయల్ బ్యాలెన్స్ ఆమోదించు గురించి. ఇది మొత్తం అది ట్రయల్ బ్యాలెన్స్ అది 26 పేజీలో ఉందండి. ఓకే. 2019-20 సంవత్సరం సహకార సంస్థలో ఆడిట్ రిపోర్ట్ వరకు బ్యాంకు నుంచి నికర లాభం 5,89,21,300 రూపాయలు 37 బైలా నెంబర్ 47 ప్రకారం ఈ కింద విధంగా పంపిణీ చేశారండి. రిజర్వ్ ఫండ్కి 1,47,30,320 రూపాయలు, సహకార విద్యానికి 4 లక్షలు, షేర్ క్యాపిటల్పై డివిడెండ్ 1,97,93,220 రూపాయలు, గ్రాండ్ మార్కెట్ రిజర్వ్కి 88,38,195, బిల్డింగ్ ఫండ్కి 1,25,59,560, కామన్ ఫుడ్ ఫండ్ కదా ఇన్వెస్ట్మెంట్ పర్పరేషన్ రిజర్వ్కి 15 లక్షలు, కామన్ ఫుడ్ ఫండ్ 8 లక్షలు, మెంబర్స్ బెనిఫిట్ కింద 1,50,000, స్టాఫ్ బెనిఫిట్ కింద 1,50,000, మొత్తం 5,89,20,320 రూపాయలు 37 పైసలని బైలా నెంబరు 43 ప్రకారంగా రిజర్వ్ మనకి పంపిణీ చేయం. రిజర్వ్ బ్యాంకు మనకు కొత్తగా సర్కులర్ ఇచ్చిన డిసెంబర్ 4ని. ఈ సంవత్సరం కోవిడ్-19 నిబంధన వల్ల ఎవరికి డివిడెండ్ ఇవ్వద్దండి. అంచేత ఈ ఈక్వేషన్ ఈ ఫండ్ ఏం చేసామంటే డివిడెండ్ ఈక్వేషన్ ఫండ్ అని ఉంటుంది, అందులో కలిపేసాం. వచ్చే సంవత్సరం దాకా మనకి రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తే మీరు అప్పుడున్న మేనేజ్మెంట్ పరిస్థితిని బట్టి డివిడెండ్ పెంచుకునే అవకాశం ఉందని ఆల్రెడీ ఫెడరేషన్ కూడా మనం చూపించేశారు. అంచేత మనకే కాదు ఆల్ అర్బన్ బ్యాంక్స్, ఆల్ గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఈ సంవత్సరం కోవిడ్-19 వల్ల డివిడెండ్ ఇవ్వద్దని చెప్పారు. కాబట్టి ఈ ఫండ్ని మన డివిడెండ్ ఈక్వేషన్ ఫండ్కి కలపడం జరిగింది.
ఎజెండా నెంబర్ 4 రిజర్వ్ బ్యాంక్ ఇవ్వద్దంట. అవునండి. డివిడెండ్ అనేది మెంబర్స్ రైట్. మీరు లాస్ట్ టైం 12% ఎంత డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం మొత్తం ఇవ్వనంటే ఎలాగండి సార్? మన రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం మన ఎదరికెలా తప్పించారు. అందరూ అన్ని బ్యాంకులు మున్సిపల్ బ్యాంక్ చెప్తున్నారు కదా, చెప్తలేదు. వద్దన్నా ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ ఇవ్వదు సార్. ఓకే, మనం అడగాలి. జాంపేట కూడా ఏమన్నారు? ఏది డివిడెంట్ మీద రైట్ లేదండి సార్. డిసెంబర్ 4ని సర్క్యులర్ డిసిషన్ మొత్తం ఆల్ అర్బన్ బ్యాంక్స్, ఆల్ మన డెవలప్ మన అర్బన్ బ్యాంక్స్ ప్లస్ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఈ సంవత్సరం COVID-19 డివిడెంట్ యొక్క క్యాపిటల్ ఫండ్స్ లో కలుపుకోమంది. అందుచేత ఇప్పుడు 20 లక్షలు మరి డివిడెంట్ ఈక్వేషన్ ప్రకారం మనం కలిపేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ మన సర్క్యులర్ మనం పాటించాలి కాబట్టి దాని ప్రకారంగా ఈ సంవత్సరం కోవిడ్ ఉంది కదా కానిచ్చండి. 2003 ఎజెండా నెంబర్ 4 అండి. 2019-20 సంవత్సరంకు ఆదాయములు అంచనా బడ్జెట్ పేజ్ నెంబర్ 35 అండి. 35 ఎజెండా నెంబర్ 4 అండి. గారు మాకు అర్థమైతే లేదు. సార్ 2019-20 సంవత్సరానికి ఆదాయ వ్యయముల అంచనా బడ్జెట్, 2020-2021 సంవత్సరానికి రివైజ్ బడ్జెట్ మరియు క్యాపిటల్ బడ్జెట్ ని ఆమోదించడం గురించి. అప్పులపై వచ్చే వడ్డీ అండి. మనకి 2019-20లో దగ్గరగా బడ్జెట్ మనం 53,75,89,780 రూపాయలు పెడితే మనకి ఇంచుమించుగా ఆదాయం 51,83,18,134 రూపాయలు. అంటే దగ్గర బడ్జెట్ దగ్గరగా మనకి ఆదాయం వచ్చింది. అప్పులపై వడ్డీ. పెట్టుబడిపై వడ్డీ మన బడ్జెట్లో ఎంత పెట్టుకున్నాం అంటే 22,47,44,500 రూపాయలు పెట్టుకున్నాం. దగ్గరగా 22,36,36,60,000 మనకి పెట్టుబడిపై మనకి ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఇతర ఆదాయం 1,60,00,000 పెట్టుకున్నాం. మనకి 2,70,650 రూపాయలు వచ్చింది. మొత్తం ఆదాయం ఆ సంవత్సరం 2019కి 77,83,34,300 ఆదాయం. మనకు అంత బడ్జెట్ పెట్టుకుంటే మనకు వచ్చిన ఆదాయం 76,22,48,793 రూపాయలు వచ్చిందండి. మొత్తం వ్యయం ఎంత అయిందంటే ఈ సంవత్సరంలో బడ్జెట్ మనం 72,13,50,58,800 రూపాయలు పెట్టుకున్నాం. కానీ ఇంచుమించుగా మనకు ఆదాయం 70,33,27,490 రూపాయలు అయింది. ఆ విధంగా మనకు లాభం 5,89,21,21,300 రూపాయలు లాభం ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత బడ్జెట్లో కూడా ఇంచుమించుగా మన అన్నీ సరిపోయి ఒక రెండు గంటలు మాత్రం బడ్జెట్ మించినవి. వకీల్ ఫీజులు, కోర్టు ఖర్చులు 5 లక్షలు పెట్టుకున్నాం. ఇది 6,70,800 అయిందంటే 1,70,800 ఎక్కువైందండి. తర్వాత బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ మరియు మరమ్మతులు 9,20,000 పెట్టుకున్నాం. అది 10,84,597 రూపాయలు అయింది. మిగతా ఇంచుమించుగా డైరెక్టర్ ఫీజు ఒకటి 5 లక్షలు పెట్టుకున్నాం. అది 5,05,89,000 వచ్చింది. దగ్గరగా బడ్జెట్ ఇంచుమించుగా అన్ని సరిపోయి బడ్జెట్కి 2019-20 బడ్జెట్ మించిన ఖర్చులను మనం ఆమోదించాలండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కూడా 4,50,00,000 పెట్టుకున్నాం. అది దగ్గర 5,11,00,000 కట్టామండి ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కువ పెట్టాము. ప్రాఫిట్ ఎక్కువ, గ్రాస్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ మీద గ్రాస్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ కట్టవలసి వచ్చింది. సేల్ ఆఫీస్ కాస్ట్ తోటి లాస్ట్ టైం పాత ప్రీవియస్ పెండింగ్ ఉంటే అది పేమెంట్ ఇచ్చే సంవత్సరం 5,74,900 రూపాయలు. ఇతర రిజర్వ్ కూడా మనం ఎక్కువ పెంచుకున్నాం ఈసారి. ఎన్పిఏ రిజర్వ్లోనే ఇతర రిజర్వ్ ఎక్కువ పెంచుకున్నాం. ఎన్పిఏ ఎక్కువ పెరిగింది కాబట్టి లాస్ట్ టైం మనకి 2019 4,10,00,000 బడ్జెట్ పెట్టుకున్నాం. 5,72,00,000 వరకు ఇంచుమించుగా మనకి రిజర్వ్స్ మనం పెట్టుకోవడం అయింది. ఎజెండా నెంబర్ 5 అండి. 1/4/2019 నుండి 31/3/2020 వరకు బ్యాంకు నుండి సభ్యులుగా చేర్చుకున్న జాబితా మరియు షేర్ ధనం వాపసు తీసుకున్న సభ్యుల జాబితా, షేర్ ట్రాన్స్ఫర్ జాబితా, అదనపు సభ్యుల జాబితా రివ్యూ చేయడం గురించి. దగ్గర ఈ సంవత్సరంలో కొత్త సభ్యులు అంటే పాత మనకు 1/4/2019కి 93,190 మంది ఉన్నారు. ఈ సంవత్సరం కొత్తగా 6,737
6,737 మంది సభ్యులు జాయిన్ అయ్యారు. అందులో షేర్లు కొంతమంది వెనక్కి పట్టిపోయి 5,720 మంది వెనక్కి తీసుకున్నారు. ఓవరాల్గా మనకి మార్చి 31కి సభ్యుల సంఖ్య 94,240 మంది ఉన్నారు. లోన్ తీసుకున్నానంటే రాశారు పట్ట లోన్ క్లోజ్ చేసిన వాళ్ళు రకరకాల కారణంతో కొంతమంది పట్టిపోయారండి. మొత్తం ఓవరాల్గా ఇప్పటికి మార్చికి 94,240 మంది మన సభ్యులు. క్లోజ్ చేసినప్పుడు మెంబర్షిప్ ఇస్తున్నామండి, ఇప్పుడు అది ఇవ్వకుండా పంపించేస్తారండి. మెంబర్షిప్ మరి ఇప్పుడు లోన్కే కదా సార్ ఇస్తున్నారు, లోన్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. సింగిల్ షేర్ ఇస్తున్నారు. అతనికి సింగిల్ షేర్ కదండి, ఇప్పుడు లోన్ క్లియర్ అయిపోయిందండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు పూర్వం నుంచి ఏ క్లాస్ మెంబర్స్ వాళ్ళు క్యాష్ చేసేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అవునండి, మరి లాస్ట్ టైం ఏం చేయాలంటే మీరు ఎక్కడంటే డివిడెండ్ పార్టీ ఎక్కువైపోతుందని లేదా బాధపడుతున్నాం. మెంబర్షిప్ కార్డు క్యాన్ చేయలేదండి, మినిమం షేర్ మినిమం చేయండి, 3 షేర్లు ఇచ్చి వచ్చిందా సార్? అలా ఇవ్వట్లేదండి. లేదు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే మినిమం షేర్ నుంచి చేస్తాం. నేను వచ్చిన తర్వాత మరి చేసాను. తీసుకొస్తాను అడ్వాన్స్ లేకుండా అది పంపించాలి. తర్వాత ఎజెండా నెంబర్ 6 అండి, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంటింజెన్సీ ఫండ్. 2019-20 సంవత్సరంలో గ్రాస్ ప్రాఫిట్ వర్కింగ్ క్యాపిటల్ ఏబిపి సెక్షన్ 45 రూల్ 36B ప్రకారం మనం కేటాయించాలి. దగ్గర ఈ సంవత్సరం గ్రాస్ ప్రాఫిట్ మనకి 28,02,57,730 వచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ 7,09,16,90,118 రూపాయలు ఉంది. 2% వర్కింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ చేస్తే 14,18,33,802. 30% గ్రాస్ ప్రాఫిట్ లెక్క చేస్తే 8,40,77,319. ఇది ఈ సంవత్సరం ఈ ప్రాఫిట్ని అంటే మన 116C అని చెప్పుకుంటే గ్రాస్ ప్రాఫిట్లో కానీ గ్రాస్ ప్రాఫిట్లో 30% కానీ వర్కింగ్ క్యాపిటల్ 2% కానీ ఉచ్చవరకు చేస్తారు. ఏది తప్పుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి పేమెంట్ అలవెన్స్ కింద వాడుకోమని చెప్తుంది. ఇప్పుడు ఆ విధంగా మనకి నెక్స్ట్ ఇయర్కి అంటే 2020-21కి ఇంచుమించుగా మనకి 8,40,77,319 రూపాయలు మనకు ఫండ్ ఉందండి. మనకి ఇప్పుడు వరకు లాస్ట్ ఇయర్ అయింది ఫండ్ ఎంతంటే దగ్గర 3,79,00,000 ఫండ్ అయింది. ఇంకా మనకి 50% వరకు క్వశ్చన్ ఉందండి. 116 సిబ్బంది జీతాలకు దొరకాలేదు. సిబ్బంది వెరీ గుడ్. కానీ లాస్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ముఖ్య నిబంధనలు అవన్నీ నార్మ్స్ అండి. ఆ నార్మ్స్ అన్ని మనం రీచ్ అయ్యాం సార్. అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ నార్మ్స్ ప్రకారం ఏం పెట్టిందో అవన్నీ రీచ్ అయినట్టు పక్కన రాస్తామాట. ఇప్పుడు కొత్తగా రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ 52% అని పెట్టి రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాలని మీరు జనరల్ బాడీలో ప్రవేశపెట్టమని చెప్పినట్టుగా తెలుసు నాకు. సార్ ఇది ఏజెంట్ పెట్టాను, వస్తున్నారు. అదే అది ఉందా లేదా? సార్ మీ 7 ఎజెండాలో 7వ పాయింట్ 3 సంవత్సరాలు దాటిన అన్ఎంప్లాయ్మెంట్ డివిడెండ్ బ్యాంక్ రిజర్వ్ ఫండ్ ఖాతాకు జమ చేయండి. రిజర్వ్ బ్యాంక్ నార్మ్స్ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ 3 సంవత్సరాలు దాటి తీసుకుపోతే రిజర్వ్ ఫండ్ కలిపమంటుంది. దగ్గరగా ఇంచుమించుగా 54 లక్షల వరకు ఉంది. అది మీరు నెలలో కూడా అనుమతిస్తే రిజర్వ్ బ్యాంక్ 7 అండి, ఎజెండా నెంబర్ 7. ఎజెండా స్టార్టింగ్ ఓట్ అండి, పేజ్ నెంబర్ 1. అదే 3 సంవత్సరాలు దాటిన అన్ఎంప్లాయ్మెంట్ డివిడెండ్ని బ్యాంక్ రిజర్వ్ ఫండ్కి జమ చేయమన్నారు. అది ఇంచుమించుగా ఈ మనం 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాల ముందు తీసుకున్నాం. 2015-16కి ఈ అన్ఎంప్లాయ్మెంట్ డివిడెండ్ 58,68,000 ఉంది. ఇది మనం ఈ సంవత్సరం రిజర్వ్ ఫండ్కి ఇది మళ్లించాలండి మీ అనుమతితోటి. తర్వాత 2020-21 సంవత్సరంలో బ్యాంకు స్టాట్యూటరీగా ఎంఎస్.జి. కామేశ్వరరావు అనుకో వారి నియామకములను రాటిఫై చేయనుంది. ఈ సంవత్సరం మన 1 సంవత్సరం ఇచ్చిన ఆడిట్కి 2వ సంవత్సరం ఇవ్వద్దని ఆర్సీసీ వారు మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఆడిట్ ఎవరికి ఇచ్చామంటే ఎంఎస్ కామేశ్వరరావుకి ఇచ్చారు. కొత్తగానే మనం ఈ సంవత్సరం అపాయింట్ చేసుకున్నాం. అది జనరల్ బాడీ రాటిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత 9వ పాయింట్ ఏంటంటే 21/12/2018 తేదీని సిబ్బందికి యజమానికి ఉద్యోగులు జీతవత్తులు సర్వీస్ కండిషన్ నిమిత్తం జరిగిన అగ్రిమెంట్ 20/12/2018 తేదీతో ముగిసినందున
నూతన జీతపత్యములు సర్వీస్ కమిషన్ రూల్ 24 ప్రకారం సహకార శాఖ నిబంధన ప్రకారం మహాజన సభ ఆమోదంతో మేనేజ్మెంట్ వారికి నూతన అగ్రిమెంట్ చేయటకు అధికారులు ఇచ్చిన గురించి ఈ సిబ్బందికి ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి పేరు అవుతుంది. అది ఆల్రెడీ అయిపోయి మన అయింది. అది సంవత్సరం అయిపోయింది డిసెంబర్కి. ఈ సంవత్సరం మీరు ఎందుకు అగ్రిమెంట్ చేయలేదండి? అసలు స్టాఫ్ నీరు వేస్ట్ అయిపోయింది కదా సార్. అది ఆల్రెడీ యూనియన్స్ మన ప్రపోజల్ అది ఎలిజిబిలిటీ కాదు ఏంటి ఇది. మళ్ళీ మీరు ఇప్పుడు నెగోషియేషన్ చేసి నెక్స్ట్ జనవరికి ఆమోదం పెడతారా? అలాగా సార్. ఇప్పుడు మీరు బోర్డు ఫాలో చేస్తే మీరు బోర్డు ఫాలో చేస్తే బోర్డు నెగోషియేట్ చేస్తారు. బోర్డుకి అంటే మీరు ఏం చేస్తారు? ఎలా చేస్తారు మాకు? మీకు 160లో పాయింట్లు పక్కన పెట్టండి. ఇందులో గేట్లు ఉన్నాయండి, గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే మనకి కోఆపరేటివ్ యాక్ట్ ఏం చెప్తుందంటే మీకు మీరు పెట్టారు కదా రూల్ నెంబర్ 28 అంటే ఐటమ్ నెంబర్ 4. ఐటమ్ నెంబర్ 4లోనే బి అండి ఉందా? మేమన్నా అండి ఏమన్నా మీకు 116 మీకు 28 రూల్ నెంబర్ 28 ఉందండి. పేజ్ కాదండి, పేజ్ కాదండి. ఇది యాక్ట్ అండి, కోఆపరేటివ్ యాక్ట్. ఏం చెప్పిందంటే మీకు నెగోషియేషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు టాక్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్ యూనియన్స్కి అప్పుడు ఫైనల్గా జనవరి తీసుకొచ్చి ఎంతవరకు పెంచారు, ఏం పెంచారు, గేట్ ఎత్తేసారా, గేట్ ఉందా లేదా, లీవ్ ఎన్కాష్మెంట్ లాస్ట్ టైం మేము అగ్రిమెంట్ చేయకుండా 400 డేస్ ఉంది, మేము వచ్చిన తర్వాత 300 డేస్ చేసాం, అయ్యేవాళ్ళు పెరిగినాయా, ఇవన్నీ జనవరిలో చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందాలండి. అది యాక్ట్ చెప్తుంది. ఒకసారి సార్ ఒకసారి చదివేసిన కదా మీకు డౌట్స్ అది మీకు ఇస్తాను సార్. ఇది పెండింగ్ పెట్టండి సార్. ఇది పెండింగ్ సార్, ఇది పెండింగ్ అండి. పర్లేదు సార్. చదివేసిన తర్వాత మీకు ఒక్కొక్కరికి మైక్ ఇస్తాను, ఎవరుంటే రాయండి. నేను రాసుకున్న పాలకవర్గ సభ్యులు ఆచరణ రివ్యూ చేయడం గురించి ఈ సంవత్సరం పాలకవర్గ సభ్యులు రివ్యూ మొత్తం మంచిగా శంకరరావు బోర్డు కొంతకాలం చేసింది. తర్వాత ఏమో పేజ్ నెంబరు చల్లాశంకరరావు గారు అధ్యక్షుడిగా పాల్గొనడం విశిష్ట సేవల బాధ్యతగా చేసి 29/6/2019 వరకు నిర్వర్తించింది. 1/4/2019 నుంచి 29/6/2019కు 4 పాల్గొన సమావేశం ఇంచుమించుగా 66 తీర్మానాలు చేశారు. తర్వాత సుమిత్ గాంధీ గారు వచ్చారు. ఇంచుమించుగా ఈయన 18/7/2019 నుంచి 27/7/2019 వరకు 3 పాలకవర్గంలో 17 తీర్మానాలు చేశారు. తర్వాత మహేష్ కుమార్ రావు గారు వచ్చారు. ఈయన 29/7/2019 నుంచి దగ్గరగా మే వరకు చేశారు. ఇది ఇంచుమించుగా ఈయన 35/2000 వరకు చేశారు. 46 పాలకవర్గం 177 తీర్మానం జరిగింది. తర్వాత అభిజిత్ కిషోర్ గారు వచ్చారు. ఆయన కూడా 35/20 నుంచి 17/8/2000 వరకు 10 పాలకవర్గ సమావేశంలో దగ్గరగా 31 తీర్మానం చేశారు. తర్వాత 17/8/2000 కుమార్ అనుపమంజలి గారు సబ్ కలెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్నారు. ఈయన ఇప్పటి వరకు 11 సమావేశాలు ఇంచుమించుగా 57 తీర్మానాలు చేశారు. తర్వాత అప్పులపై వసూలు కానీ క్రానికల్ కేసులు రాని వ్యాఖ్యలు కానీ నిర్ణయం తీసుకుంటూ రావాల్సిన అసలు మరియు వడ్డీలో అవసరమైన రైటాఫ్ షీట్కు పాలకవర్గం వారికి అధికారులు ఇచ్చిన గురించి ఇది ప్రతి సంవత్సరం పెట్టే కామన్గా పెట్టాం. ఈ పాయింట్ ఇది మన బోర్డు డిసిషన్ బట్టి దీనిపై యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన బ్యాంకులో సర్ఫేస్ యాక్ట్ నిబంధనను అమలు పరిస్థితికి ఆమోదించడం జరిగింది. సర్ఫేస్ యాక్ట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి ఈ మధ్య రీసెంట్గా. అర్బన్ బ్యాంకులు కూడా సర్ఫేస్ యాక్ట్లోకి మారమంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం సేల్ ఆఫీసర్ 64 యాక్ట్లో ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే డిలే అవుతుందండి బాగా. అంటే 12 వాయిదాలు దాటిన తర్వాత మనం ఆర్బిట్రేషన్ ఫైల్ చేయడం, తర్వాత ఏమో అవార్డు ఇష్యూ చేయడం, తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ చేయడం, తర్వాత సైనింగ్ ఆఫ్ 80C9 ఇవన్నీ అయ్యేసరికి దగ్గరగా 16 నెలలు 18 నెలలు అయిపోతుంది మనకి. ఇది మన 64 యాక్ట్ ప్రకారంగా సేల్ ఆఫీసర్ ద్వారా ఉంటాం. ఈ సర్ఫేస్ యాక్ట్ వల్ల మార్చే కదా మనకి దగ్గరగా అది ఫస్ట్ ఎన్పిఏ ఎప్పుడైతే అకౌంట్ ఎన్పిఏ అయిపోయిందో 90 రోజులు దాటిందో ఆటోమేటిక్గా మనం 60 రోజులు నోటీస్ ఇచ్చి మనకి 60 రోజులు నోటీస్ ఇవ్వాలి. 60 రోజుల లోపల కట్టేస్తే పర్లేదు, కట్టకపోతే 1 మంత్ నోటీస్ ఇచ్చి మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సర్ఫస్ యాక్ట్లో. కాకపోతే మన డేటా అంతా ఈ సర్ఫస్ దాంట్లో లోడ్ అవ్వాలి. లోడ్ అయ్యి దానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించుకోవాలి. బ్యాంక్ దగ్గర నుంచి ఒక అధికారిని ఆథరైజ్ ఆఫీస్ నియమించి అంటే సేల్ ఆఫీసర్ అవసరం లేకుండా అతనే అప్రోచ్ ఇలాగా
సర్ఫేస్ సెక్టర్ ఇది కొత్తగా గవర్నమెంట్ బ్యాంకులు ఆల్రెడీ ఉంది, మన కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. సపరేట్గా ఒక ఆఫీస్ చేసుకోవాలా మీరు? సపరేట్గా ఒక ఆఫీస్ ఉంటుంది సార్, సపరేట్గా ఒక ఆఫీస్ ఇన్ హౌస్ తీసుకుంటే మీకు స్పీడ్ అప్ అవుతుంది. అవునండి, కాలహరితం అవ్వకుండా ఉంటుంది. అవునండి. తర్వాత ఈ ఆర్బీఐ సర్క్యులర్ ఒకటి ఇష్యూ చేసిందండి. బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీద సిఇఓ మీద ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. దానికి ఏంటంటే ఇది వరకు ఒక సిఇఓ కనుక వేసుకోవాలనుకుంటే కనుక బోర్డు అప్రూవల్ చెప్తే సరిపోయేది. ఇప్పుడు బోర్డు అప్రూవల్తో పాటు మన జనరల్ బాడీ అప్రూవల్ ఉండాలి, తర్వాత బైలా అమెండ్మెంట్ చేసుకోవాలి, ఆర్సీఎస్కి వెళ్ళాలి, తర్వాత రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ కూడా ఉండాలి. ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి కానీ సీఈఓని వేసుకోకూడదని కొత్తగా ఒక కండిషన్ ఉంది. 2019లోనే ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, అది 2020 డిసెంబర్లో పెట్టుకున్నాం. అదొకటి మీరు బయట అమెండ్మెంట్ చేసి మార్చేయాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కొత్తగా ఒకటి ప్రవేశపెట్టారు. అంటే ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, దాంతోపాటు ఈక్వల్గా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఒకటి వేసుకోమంటుంది రిజర్వ్ బ్యాంకు. ఇందులో అందరూ క్వాలిఫికేషన్స్ మొత్తం అందరూ ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. అంటే బ్యాంకింగ్లో కానీ లేదంటే లాలో కానీ సహకార దాంట్లో కానీ ఇందులో ప్రొఫెషనల్ ఉన్నవన్నీ ఈ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద వేసుకోమంటుంది. వీళ్ళు కూడా ఒక చైర్మన్ని ఎన్నుకుని సపరేట్గా వాళ్ళతో పాటు ఈక్వల్గానే వీళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం అంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీ, లోనింగ్ పాలసీ, రికవరీ పాలసీ ఇవన్నీ సక్రమంగా చేస్తున్నారా లేదా అనే దాని మీద వాళ్ళు ఈ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు పరిశీలి చేస్తుంది. వీరికి జీతభత్యాలు కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. అంటే వీళ్ళతో పాటు ఈక్వల్గా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఒకటి అపాయింట్మెంట్ చేసుకుని కంపల్సరీ ఇది బైలా అమెండ్మెంట్ పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ మన ఆర్బీఐకి పంపండి, లేదా బైలా ఆర్సీఎస్ పంపని ఆర్బీఐ పంపండి. కాకపోతే ఈ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ని తీటకి ఆర్బీఐకే పర్మిషన్ ఉంటుంది, ఆర్బీఐ తీసేచ్చింది. బోర్డ్ ఆఫ్ సీఈఓ కూడా ఆర్బీఐ తీసేచ్చు, అంటే వీళ్ళ పరిధిలో ఉండదు. మళ్ళీ కావాలంటే కొత్తగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసుకోవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్ అది అమెండ్మెంట్ అండి. ఏదండి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ టోటల్ బోర్డులో ఎంత పర్సెంటేజ్? టోటల్ బోర్డులో అంటే మినిమం 5 మెంబర్స్ ఉంటారండి. ఇందులో మ్యాక్సిమం 12 మంది ఉండదు. అందరూ ప్రొఫెషనల్స్ అండి. వీళ్ళంటే క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళు కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్. సీఈఓ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి బోర్డుకే రైట్ ఉండదా? లేదు సార్, సీఈఓకి రిజర్వ్ బ్యాంకే తీసేస్తారు. డైరెక్ట్ అంటే ఏం రాస్తే రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ రాసుకోవాలి. సీఈఓ కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ప్రిపేర్ చేసిందండి. వాటి ఏంటంటే గ్రాడ్యుయేషన్తో పాటు ఎడిషనల్ క్వాలిఫికేషన్, తర్వాత ఏజ్ కూడా 35 నుంచి 70 ఇయర్స్ వరకు ఇచ్చింది సీఈఓ. తర్వాత బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్లో మేనేజర్ నుంచి ఐ క్యాడర్లో 8 ఇయర్స్ నుంచి అబో సీఈఓ మన మేనేజర్ క్యాడర్లో ఉండాలి, మేనేజర్ అండ్ పైకి ఉండాలి. ఇవన్నీ ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ప్రకారంగా ఒక క్వాలిఫికేషన్స్ డిస్కస్ చేసి దాని ప్రకారంగా మీరు అందుబాటులో పెట్టుకుని బైలా అమెండ్మెంట్ చేసుకోవడం. ఫస్ట్ బైలా అమెండ్మెంట్ చేసుకుని ఆర్సీఎస్ పంపుకోవాలి. ఆర్సీఎస్ పంపుని ఆర్సీఎస్ అప్రూవల్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ పంపాలి కంపల్సరీ. రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ అవుతుంది కానీ ఈ డిసెంబర్ నెలాఖరులో పంపమన్నారండి. ఈ రెండు కూడా మీరు కంపల్సరీ ఆమోదించాల్సింది. సిబ్బందికి సంబంధించిన దాని మీద ఆవిడ నాకు నేను ఫస్ట్ నేను టేకప్ చేయనున్నారు. డిఫరెంట్ రాయిస్తారు సిబ్బందికి సంబంధించిన నెగోషియేషన్స్ బోర్డు వచ్చినట్టు చూసుకోండి. అది డిఫర్ అయ్యారు అందుచేత అది మరి బోర్డు ఎప్పుడు కింద చెప్పుకోవాలి. సిబ్బందికి మేనేజ్మెంట్కి మనం ఓటు పెట్టాం కదండి, 9వ క్లాస్ ఒకటి పెట్టాం కదా అగ్రిమెంట్ మీద. దానికి మేడం ఒప్పుకోలేదు, డిఫర్ అయ్యారు. చేయటం అంటే జనరల్ బాడీకి ఆవిడ బోర్డు ఒప్పుకోవాలి. బోర్డు నాకు ఇప్పుడు నేను టేకప్ చేయలేదు సిబ్బంది సంబంధించిన ఇష్యూ, తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకుంటారా ఈ ఇష్యూ మొత్తం డిఫరెంట్ రాయిస్తారు. వస్తానని అన్నారండి. ఇందాక కూడా నన్ను గెస్ట్ హౌస్ పిలిచారు, అన్నీ చూసి అందరూ పెట్టి డెఫినెట్గా వస్తాను. లోపల కరెక్ట్గా ఫోన్ చేశారు, ఫోన్ వచ్చి కంప్లీట్ చేయలేదు. సార్ బైక్ మొన్న లాస్ట్ జనరల్ బాడీ కూడా ఆయన రాలేదు కలెక్టర్ గారు, ఇప్పుడేమో ఈవిడ రాలేదు. ఇప్పుడు ఈ సభ్యులందరూ ఏదైనా చెప్పుకోవాలంటే మళ్ళీ ఇక్కడ రాస్తుంది, మీరు బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడ తీర్మానం చేస్తుందో లేదో తెలియదు, మళ్ళీ మాకు తెలియదు విషయం.
అందు గురించి మీరు ఒక తీర్మానం చేయండి. ఇప్పుడు అందరూ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చాలా మంది. మైక్ అండి, మైక్ అండి మాట కూడా ఏం తీర్మానం చేయాలో ఒక తీర్మానం చేయండి. ఎందుకంటే ఇది చాలా కోట్ల మీద ఉన్న బ్యాంక్ ఇది. మేము 2014 నుంచి లాస్ట్ బోర్డు వరకు మేము చాలా డెవలప్మెంట్ చేసాం. ఇవాళ మీకు వచ్చిన లాభాలన్నీ కూడా మేము ఆ ట్రాక్లో పెట్టాం బ్యాంక్. ఆ లాభాలన్నీ ఇవాళ చూపిస్తున్నారంటే ఆ రోజునే ఆ బోర్డు చేసిన తీర్మానాలు కానీ అభివృద్ధి కానీ దానివల్ల ఇంత లాభం వచ్చింది. అంతే కదండి, ముందు మేము చేయడం వల్ల వచ్చింది. తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి బ్యాంకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ సరైన మేనేజ్మెంట్ బోర్డు లేకపోతే ఇంకా బ్యాంకు చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది, నష్టాల్లోకి కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక తీర్మానం చేద్దాం మన అందరం కలిసి. మేడం గారు రాలేదు కాబట్టి అర్జెంట్గా ఈ బ్యాంక్కి గవర్నమెంట్ పంపించమనంటే కమిషనర్ గారు అందరికీ ఒక తీర్మానం చేస్తున్నాం. ఈవేళ మహాజన సభలోనే ఎలక్షన్ పెట్టమని చెప్తాం. ఎలక్షన్ కానీ ఒక కమిటీ కానీ దాంట్లో ఏమన్నా వేస్తే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి చాలా అడిషనల్ బోర్డు అని చెప్తారు. అప్పుడు సబ్ కలెక్టర్ చాలా కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు అన్ని కాకుండా బ్యాంక్ సక్రమంగా 100 సంవత్సరాలు 101 ఇది మహాసభ అంటే ఇంకా అనేక సంవత్సరాలు ఉండాలి. ఈ బ్యాంక్ ఉండాలంటే సరైన బోర్డు ఉండాలి. ఆ బోర్డు ఎవరనేది సభ్యులు ప్రజలను నిర్ణయిస్తారు. అందుకు ఏమంటే మరణి గారు శ్రీరామ్ అందరూ అడుగుతాను ఒక తీర్మానం పెట్టి ఈ తీర్మానం మేడం గారికి గవర్నమెంట్ కూడా ఇవ్వండి. ఎలక్షన్ పెట్టి అదే రాద్దాం. ఒక ఎలక్షన్ కానీ ఒక కమిటీ కానీ ఏదో ఒక ఇక్కడ పూర్తి బాధ్యత తీసుకునేలాగా ఎవరైనా పెట్టాలండి. మీరు తీర్మానం రాయండి, మేము అందరూ సంతకాలు పెడతాం. మేడం గారికి దీన్ని ఎలా గాలి వదిలితే మేడం గారు బిజీ రారు. మనం మీరు ఒక కాగితమే నోట్ చేసుకోండి. నేను అడిగిన వెయిటింగ్ అయితే గతంలో ఏంటంటే లాంచీ మునిగిపోయి 3 మంది అయిపోయి ఆయన కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళిపోయారు. గోదావరి కట్టి పాయింట్ ఏంటంటే సభకి ఏంటంటే పబ్లిసిటీ చేయాలి. మనకి కోఆపరేటివ్ చట్టంలో ఉన్నటువంటి పబ్లిసిటీ కూడా వినియోగం చేసినట్టుగా చేశారు. అంటే అందరికీ తెలియలేదు చాలా మంది. నెంబర్ 1 కారణం ఏదైనా కోవిడ్ అంటారు. నిన్నే మా ఊళ్ళో పెద్ద జాతరలు జరిగాయి, చాలా తీవ్రమైన జాతరలు. కోవిడ్ ఏమో అడ్డురాల చూపించారు కదా, ఎంత సమూహం ఎంత జనం మహిళా పురుషులు అందరూ కలిపి బ్యాంకులు వెళ్ళి వచ్చింది. బ్యాంకులకి ఎక్కువ దూరంగా ప్రయత్నం చేయొచ్చు, సంతకాలు తీసుకోవచ్చు, ఇలా సమాచారం. ఇవాళ ఏమైందంటే అందరూ కూడా ఈ బంధువులు ఇంకా ఎంత మిత్రులారా ఇంకా ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చిందంటే సెల్ ఫోన్ లో మెసేజ్ పంపుతున్నారు, చూస్తాం కదా వచ్చినట్టు. ఇది ఎంతకన్నా మెరజగలంటే ఖండించాలి. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మా అధికారులు ఉంటే అటెండెన్స్ అని చెప్తున్నారండి. మనం 3 నెలలు అంటే మీకు అర్థం కాదా? ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడి పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చేసి అటెండెన్స్ పరిగణిస్తున్నారు. అప్పుడు కరెక్ట్ జోడించేస్తున్నారు. దానికి గమనించకుండా మాట్లాడ కొన్ని చోట్ల అయితే ముందే సంతకాలు తీసుకుంటున్నారు. అది ఇవన్నీ కూడా మనం పరిరక్షించుకోకపోతే వ్యవస్థ ఎక్కడికో పోతుంది. ఎందుకు చేశారు? 2001 చట్టంలో ఇవన్నీ జనం యొక్క అవేర్నెస్ పెరగడం గురించి చేశారు కాబట్టి అవేర్నెస్ గురించి ఏం చేశారంటే లాభాల్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ రూపంలో ఇది ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్ సొమ్మిదే ఇస్తున్నారు. వాళ్ళకి సాటిస్ఫై చేస్తున్నారు. వాళ్ళంతా వస్తున్నారు, పొడవు పిల్ల పెద్ద అంతా కలిపి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత డివిడెండ్స్ పొందుతున్నారు. ఇవాళ ఏమో రిజర్వ్ బ్యాంక్ ఏమో డివిడెండ్ ఇవ్వద్దని అంటే మీరు మానేస్తారా? ఆయన ఎవరో చెప్పారు. ఆయన ఏం చెప్పారు? మేము చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా మంచి చెడ్డ ఉంటది పరిపాలనలో,
మంచి చేసినటువంటి వాళ్ళు మంచి చేశారని చెప్పుకుంటాం, చెడు చేసినటువంటి వాళ్ళు చెడు చేశారని చెప్పుకుంటాం. అందువల్ల మంచి చేసినటువంటి ప్రగతి పదంలో ఉన్నటువంటి ఫలాల లాభాలు వచ్చినటువంటి అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. లాభం లేనప్పుడు పంచలేదంటే వేరు. అందువల్ల దానికి ఒక ఆంక్ష పెట్టి 10% ఎక్కువ ఇవ్వకూడదని ఎవరన్నారు? ఈడే ఫిక్స్ చేసుకున్నారు పెద్దలందరూ కలిపి, 3 బ్యాంకులు కలిపి. చెప్పండి. సభాధ్యక్షులు అమ్మ శ్రీరామ్ గారికి, అలాగే సెక్రటరీ గారికి ఇక్కడ ఇచ్చేసిన జరిగింది వల్ల జరిగింది చెప్తాం. ఆయన చెప్తున్నారంటే ఎప్పటి వరకు యూనియన్స్ మాకు షార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఇవ్వలేదని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం ఏంటో మాకు తెలియదు. మరి అది అయితే కనుక అది యూనియన్ది పొరపాటు అవుతుందండి. అది ఎందుకంటే ఇప్పటికే 1 ఇయర్ అయింది. ఈ మధ్యలో నాడు షార్ట్ ఆఫ్ డిమాండ్స్ మేనేజ్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకపోతే అది వాళ్ళు తప్పితే మేనేజ్మెంట్ తప్పు కాదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు నెగోషియేషన్స్ చేయడానికి ఈ జనరల్ బాడీ యొక్క ఆమోదం అవసరం లేదండి. అసలు నెగోషియేషన్స్కి జనరల్ బాడీ ఆమోదానికి సంబంధం లేదండి. అసలు నెగోషియేషన్స్ ఎప్పుడైనా మేనేజ్మెంట్ యూనియన్ లీడర్స్తో చేయడానికి ఎప్పుడూ వాళ్ళకి రైట్ ఉంది. ఎనీ టైం వాళ్ళు ఎప్పుడైతే షార్ట్ ఆఫ్ డిమాండ్స్ పెడతారో ఆ రోజు నుంచి ఎప్పుడైనా సరే వాళ్ళకి మేనేజ్మెంట్కి రైట్ ఉంది. కాబట్టి దానికి ప్రత్యేకించి ఆమోదం అవసరం లేదని చెప్పేసి మా అభిప్రాయం అండి. సార్ నెక్స్ట్ మనకున్న యాక్ట్, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం రూల్ నెంబర్ 28 ఐటమ్ నెంబర్ 4Bలోని పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్పారు. అందులో ఏమని నెగోషియేషన్స్ అని పూర్తి అయిన తర్వాత మేనేజ్మెంట్ జనరల్ బాడీ యొక్క ఆమోదానికి పంపించాలండి. జనరల్ బాడీ యొక్క ఆమోదం పొందిన తర్వాత అంటే అందులో ఏమైతే మేనేజ్మెంట్కి యూనియన్కి జరిగినటువంటి ఒప్పందం ఏమైతే ఉందో అది జనరల్ బాడీ తెలియాలి, ప్రతి మెంబర్ తెలియాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కాజ్ అండి. అది దాన్ని వాళ్ళ అధికారం మాకు ఇచ్చేయండి, మేము చేసేసుకుంటాం ఏంటి, తర్వాత ఇంకా మీరు మాకు అధికారించారు కాబట్టి మేము ఎలా పడతా రాసేసుకుంటాం అనే వరకు కరెక్ట్ కాదండి. అది దయచేసి సెక్రటరీ గారు మా మాట మన్నించి నెగోషియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరల్ బాడీకి ఏవైతే మీరు నెగోషియేట్ చేశారో అది ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ జనరల్ బాడీలో ఆమోదం పొందిన తర్వాతే మీరు ఇంప్లిమెంట్ చేసి చెప్తే ఈలోగా ఇంప్లిమెంట్ చేస్తే అది కేసు అండి. అది అది చాలా పెద్ద కేసు అండి. అది కాబట్టి మీకైతే మేము దీనికి అధికారం అక్కర్లేదు, నెగోషియేట్ చేసుకోవచ్చు ఎనీ టైం మీరు. కాకపోతే అగ్రిమెంట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత జనరల్ బాడీలో మాత్రం ఆమోదం పొందిన తర్వాతే మీరు ఎటువంటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కోరిక. గ్రాస్ ప్రాఫిట్ ఎంత, డివిడెంట్ ఎంత డిక్లేర్ చేస్తున్నారు, ఇత్యాది విషయాలు జనరల్ బాడీలో చాలా తక్కువ టైం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారి అధ్యక్షతను జరగాలి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినా ఏం మాట్లాడినా కూడా అది ఒకే రికార్డ్ చేసుకోవడం వరకే తప్ప అధ్యక్షత ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళైతేనే దాని మీద సమాధానం చెప్పగలుగుతారు. తమ్ముడు పరమేశ్వర్ చెప్పిన విషయంలో నాకేమీ భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ఈ బ్యాంకు గురించి ఎవరైనా సరే పొరపాటు జరిగితే దాని గురించి చెప్పడం తప్పేం లేదు. కాబట్టి నేనేది ఏంటంటే ఇది కేవలం ఒక కంప్లైంట్. వాళ్ళ దృష్టిలో మేము 55 సంవత్సరాలు మించి ఎవరికి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు అని తీర్మానం ఒకటి చల్లా శంకర్రావు గారు బోర్డు చేసింది. దాని మీద వాళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ బోర్డుని అపాయింట్ చేసింది. బోర్డు అంటే సబ్ కలెక్టర్ గారు ప్రజెంట్ బోర్డు. ఇప్పుడు గతంలో మహేష్ కుమార్ అన్న ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఏ రూల్ ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం, ఏ సర్వీస్ కండిషన్స్ ప్రకారం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అన్నది మనకు తెలియదు. ఒక బోర్డు ఒక వ్యక్తికి ఎక్స్టెన్షన్ ఇస్తే అది బోర్డు యొక్క నిర్ణయం. బోర్డు యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించడం వరకే మన పరిమితి తప్ప ఇది తప్పు ఇది రైటు అని మనం ఛాలెంజ్ చేయలేము. గతంలో బోర్డులో వాళ్ళు కూడా సర్వీస్ అయిపోయిన 62 ఏళ్ళు, 63 ఏళ్ళు, 64 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మేనేజర్లుగా అపాయింట్ చేశారు, ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దాని మీద ఇదే DCO 2017లో ఒక ఆర్డర్ ఇచ్చాడు.
మీరు ఎవరెవరినైతే అపాయింట్ చేశారో, ఎవరెవరికైతే ప్రమోషన్స్ ఇచ్చారో అక్రమ పద్ధతుల్లో, వాటిని అన్నింటినీ కూడా రివర్స్ చేసి వాళ్ళందరినీ తీసేయమని, అలా తీసుకుపోయినట్టయితే బోర్డు నుంచి రికవరీ పెడతాం, ఆ జీతపత్యాలు కానీ ఆ వ్యవహారాలు కానీ అని ఇచ్చారు. ఆ బోర్డు కూడా పట్టించుకోలేదు. 2019 ఆడ ఉన్నంతకాలం వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే, ఇది మామూలుగా డీసీఓ లెవెల్ నుంచి వెళ్తుంటే పని జరగట్లేదు కాబట్టి డీసీఓ ఆర్సీఎస్ రాయాలి, ఆర్సీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జీవో ఇష్యూ చేస్తే దాన్ని ఆర్సీఎస్ డీసీఓ పంపుతారు. డీసీఓ ఏం చేస్తారంటే ఎవరు బోర్డు ఉంటారు, సపోజ్ వేరే వాళ్ళ ప్రైవేట్ బోర్డు ఉందనుకోండి, ఆ బోర్డు పంపుతారు. ఆ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. అలాగే బోర్డు లేదనుకోండి, సబ్ కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలి. గతంలో మహేష్ కుమార్ అన్న ఆయన సబ్ కలెక్టర్గా ఉన్నాడు. ఆ యొక్క సెక్రటరీని, అసిస్టెంట్ సెక్రటరీని, దాని చాలా మందిని 6-7 రిమూవ్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది అంటే, మీరు కంప్లైంట్ ఇది ఏ 51 ఎంక్వైరీ కూడా కాదు, ఈ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద సుధాకర్ అనే ఆఫీసర్ అతను ఒక నిర్ణయం రాశాడు. దాన్ని డిఆర్ కన్ఫర్మ్ చేయాలి. డిఆర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత డీసీఓ ఆర్డర్ ఇవ్వాలి. ఆ డీసీఓ ఇచ్చిన ఆర్డర్ కూడా రిజిస్టార్ కన్ఫర్మ్ చేయాలి. రిజిస్టార్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో అనేది ఈ బోర్డుకి పంపుద్ది, సబ్ కలెక్టర్ గారికి పంపుద్ది. సబ్ కలెక్టర్ గారి బోర్డు కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం నిరాశం ఉండాలా, తీసేయాలా అనేది ఆయన చేస్తారు. మరి నాకు తెలిసిన చట్టం అయితే ఇది. మీకు నచ్చకపోతే నేను చెప్పలేదు, కానీ నేను మాట్లాడేది మాత్రం ఎన్నాళ్ళు అవ్వలేదు. తప్పు చెప్తే మీ అందరికీ తెలుసు. నాగేశ్వరరావు అయితే 67 సంవత్సరాలు 67 సంవత్సరాలు ఇదంతా జరిగింది. మీరు కంప్లైంట్ పెట్టారు, కంప్లైంట్ పెట్టే హక్కు మీకు నోటీస్ ఏంటంటే ఈ బోర్డుకి కానీ జనరల్ బాడీకి కూడా కాదు. తర్వాత ఇంకోటి, ఇందాక మా తమ్ముడు రంగబాబు అయితే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ ఎలక్షన్ జరపాలని కానీ లేదంటే ఒక కమిటీ మంచిది అని చెప్పి మనం ఒక వాయిస్ ఇవ్వచ్చు. దాన్ని ఆయన రికార్డ్ చేసి మేడం చెప్తారు. అయితే నాకు తెలిసినటువంటి విషయం కూడా చెప్తారు. ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐలో ఒక యాక్ట్ ప్రవేశపెట్టారు, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. ఈ మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఈ మోడిఫికేషన్స్లో పార్లమెంట్లో చట్టం అయిపోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముద్ర వేసేసాడు, డైరెక్షన్స్ రావాలి. ఈలోగా కొన్ని స్టేట్స్ ఏం చేశారంటే అసలు రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ లేకుండా చేస్తున్నారు, దాన్ని కొంచెం మార్పులు చెయ్యండి అని అడిగారు. అందరం కలిపి ఏకగ్రీవంగా ఎలక్షన్స్ పెట్టమని కానీ లేదా కమిటీ నేమని కానీ అడుగుదాం. కాకపోతే తీర్మానాలు చేసే రైట్ మాత్రం జనరల్ బాడీకి లేదని తెలియజేస్తున్నాను. తర్వాత ఎవరైనా మెంబర్స్ ఎవరైనా మాట్లాడేలా ఉంటే మాట్లాడండి. బ్యాంక్ వ్యవస్థ ముందే చెప్పడం, బ్యాంక్ వ్యవస్థని బ్యాంక్ లా నడపాలి. అసలు మనకి కోఆపరేటివ్లో ఉన్న నామ్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, అది ముందు తెలియవస్తే అందరికి అర్థమవుతాయి. అది లేకుండా మీరు ఏం చేస్తారు, ప్రతిదీ మీటింగ్ పెట్టడం, మమ్మల్ని అనిపించుకోవడం పంపించడం అయిపోతుంది. అది తప్పండి. అంటే జిల్లా జీ గారు, మేజిస్ట్రేట్ గారు, ఆవిడ మనకి బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆవిడ నుంచి అయినా మీరు సరైన సలహాలు ఇచ్చేవాడికి వ్యవస్థ బాగా నడిపించండి ప్లీజ్. ఎందుకంటే గతంలో ఒక్కోడు ఒక రకమైన సలహా ఇచ్చి మమ్మల్ని తప్పుదా పడించారు. ఆ తప్పుదా పడించకుండా మీరు ఆవిడకి మంచి సలహా ఇచ్చి నడిపించండి సార్. నేను మీరు సీఈఓ లేదా అసిస్టెంట్ సీఈఓ ఎవరైనా వేసుకున్న పోస్ట్ ఉన్నా సరే ఆ కంపల్సరీగా కావాలి. సిస్టంలో లేకుండా ఎవరో పడితే నేను ఇది మా సంఘం ఉంటుంది ఇక్కడ, సంఘం అది రిటర్న్ సంఘం అని మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ అంటారు. అలా పెట్టేకండి సార్, తప్పదు. సీఈఓ అపాయింట్మెంట్ చేసుకున్నాను, పెట్టారండి మేడం రెఫర్ అయింది. ఇప్పుడు నేను చేయనప్పుడు రెఫర్ అయింది. అంటే ఈ 13 ఎజెండాలో 2 ఎజెండాలు రెఫర్ అయింది. ఒకటి సీఈఓ అపాయింట్మెంట్ నేను రెఫర్ అవుతున్నాను, అది ఇప్పుడు వేసుకోవడం లేదని చెప్పేసి. రెండు ఏంటంటే ఈ స్టాఫ్ అగ్రిమెంట్ రెండు ఇష్యూలు, ఈ 14 ఎజెండాల్లో 2 ఎజెండాలు ఆవిడ నేను రెఫర్ అయ్యాను. మీ ప్రజా చెప్పండి వాడికి శ్రీరాములు గారు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ కోఆపరేటివ్ చట్టం ప్రకారం స్థానంలో కూర్చున్నాడే, అది గౌరవంగా నేను అభినందన తెలియజేస్తాను. కారణం ఏంటంటే గత సంవత్సరం కూడా ఇదే సమస్య వచ్చింది, అప్పుడు గందరగోళం జరిగింది.
నేను కోరేది ఏంటంటే చట్టంలో ఉన్నటువంటిది చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారం పాలన చేయండి, ఆ పాలన చేసి మంచి చేయండి అని కోరుకునే విధానంలో నా యొక్క పాత్ర. ఎందుకంటే నా పేరు నల్ల రామారావు, నేను దానికే ప్రాధాన్యత చేస్తాను. ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని నడుపుతున్నారు, ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ దాని గురించి తెచ్చేస్తున్నారు. మనకి కోఆపరేటివ్ చట్టంలో ఏమున్నా ఎన్నున్నా నడిచే దారిలో చాలా లొసుగులు ఉన్నటువంటి లొసుగుల వల్ల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే తెచ్చారు కోఆపరేటివ్ సవరణ. 55 సంవత్సరాలు నిండిపోయినటువంటి పక్కకు పోవాలి తప్ప అందులో మళ్ళీ ఉద్యోగం చేయకూడదు. దానికి మళ్ళీ డీజీఓ ఆమె పట్టుకొని 2 సంవత్సరాలు బ్యాంక్ అవసరాలు ఇచ్చారు, ఎక్సెప్షన్ చేసి 60. అందులో భాగంగా ఇది ఉంటుంటారు పోతారు. అయితే ప్రమోషన్లు కానీ గందరగోళాలు ప్రతి బ్యాంకులో కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇదేంటే మన సభ్యుల చేత పరస్పర సహకారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు కాబట్టి చర్చించుకోవాలి, తప్పులు విమర్శించాలి, అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఏదైనా లోపాలు ఉంటే ఎత్తి చూపాలి, ప్రతిఘటించాల్సిన బాధ్యత సభ్యుడికి ఇచ్చే అవకాశం ఈ జనరల్ సభ్యుడే మెయిన్. నేను 10 సంవత్సరాలు నేను చైర్మన్ చేశాను, ఒక 20 ఏళ్ళు బట్టి బ్యాంక్ నాదే సొంతంగా చూసుకున్నాను అనేది కాదు. ఆ చరిత్రలో అనేక మంది వస్తారు వెళ్తారు. సభ్యులు మాత్రం ఈ సభ్యులకు ఇచ్చేటువంటి ప్రజాస్వామ్య హక్కు ఈ రోజు నీ జన్మపాడి. ఈ పుస్తకంలో ఇవన్నీ నివేదిక ఎందుకు పెట్టారు? ఈ నివేదికలో ప్రతి అంశాన్ని ఏజెండాగా ఎందుకు పెట్టారు? వాస్తవంగా సభ్యుల యొక్క చైతన్యం పరిచి బ్యాంక్ వ్యవస్థ వాళ్ళని డిస్కషన్లో తీసుకురావాలి. అప్పుడు మేలు జరుగుతుంది మన బ్యాంక్ కానీ రక్షణ. కొంతమంది విద్యార్థులు కొంతమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఏదో కొన్ని అంశాలు అడుగుతారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇందులో మేనేజ్మెంట్ నిర్ణయం చేసేస్తుంది, అది సభ్యులు అడగడానికి లేదు అని మాట విన్నాను. ఇక్కడ ప్రపోజల్ పెడతారు. ఏ ప్రపోజల్ పెడతారు? ఎందుకంటే మేనేజ్మెంట్ నిర్ణయం చేసి అంత మీటింగ్ ఏం చేయడం, సీనియర్లు అయినటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటకి ఎందుకంటే ఎప్పుడైనా మన కింద పైన అధికారం ఉన్నా లేకపోయినా సభ్యుడిగా ఉన్నా ఆ సభ్యుడి హక్కుల్ని కాపాడే విధంగా మాట్లాడుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. అది మనం చెప్పలేని పరిస్థితి వస్తే కాపాడటం అంత మించి లేదు. అందువల్ల సభ్యుడి హక్కు పరిపూర్ణం. ఆయన జాయిగా చెప్పాడు ఆకరణ, మీలో సీనియర్ సభ్యులు ఎవరు ఉంటే పెట్టండి. ఎందుకని చట్టంలో ఉంది. ఒక అధ్యక్షుడు పరిపాలన చేత ఏదో కారణాంత లేకపోతే ఉపాధ్యక్షుడు లేకపోతే బోర్డు లేకపోయినా ఆ జనవాడి పిలిపించిన తర్వాత ఆయన గైరాజరు అయితే రాజకీయ అంశాల్లో గైరాజరు అవుతారు. వీళ్ళందరికీ చెప్పడం నేను పక్కా పోతాను. అప్పుడు సభ్యుల్లో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా ఆ సభ్యులు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకోవచ్చు. అలా మన శ్రీరాములు గారు పెట్టాం. అది చట్టం ఇచ్చినటువంటి హక్కు ఉపయోగించున్నాం. మీరు వచ్చిన తర్వాత అది అందువల్ల రెండోది ఇవాళ ఇందులో ఉన్నటువంటి అంశాలు మనం అన్ని కూడా చర్చిస్తాం. ఇందులో అన్ని పెడతారు వాళ్ళ పాలకవర్గం. అందులో ప్రతిపాదన ప్రవేశపెట్టినటువంటి అంచనా బడ్జెట్లు పెడతారు. సహజంగా ఖర్చులైనటువంటి ఖర్చులు ఎప్పుడూ పిలిచి ఎవరికి ఇచ్చినట్టు లేదు. ఎడ్యుకేషన్ ఫండ్ అని మనం ఇందులో కేటాయించుకుంటాం. 5% 1,50,000 ఎంతో పెట్టుకుంటాం ప్రతి బడ్జెట్ లో, ప్రతి లాభాల్లో. ఆ ఎడ్యుకేషన్ బట్టి పాలకవర్గం వాడుకుంటుంది తప్ప సభ్యులకు వాడేది లేదు. ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు గిఫ్ట్లకు పెట్టుకుంటాం జనరల్ ఖర్చులని, అది ప్రజలకు ఇవ్వడానికి. అలాగే ఇందులో మనం మేనేజ్మెంట్ ఖర్చులు, వాళ్ళు తినే సాధారణ ఖర్చులు కూడా ఇందులో వస్తాయి. ఇవన్నీ జనరల్ చర్చించి ఆమోదించి పెడతారు. లేకపోతే ఏదైనా ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోయింది అంటారు. జీతభత్యాలకు సంబంధించి కోఆపరేటివ్ లో ఇంకా మనకు రక్షణగా మిగిలింది ఏంటంటే 116C అనేది ఒకటి మిగిలి ఉంది. దాని ప్రకారం ఇప్పుడు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఏదో కొత్తగా వచ్చింది, దాని ఏజెండా పెట్టినట్టు లేదు. అది అదే మేనేజ్మెంట్ కమిటీ ప్లస్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి పెట్టారు. అది అందులో కొన్ని ఎక్కువగా కూడా ఇదివరకు మన మేనేజ్మెంట్ ఏదైనా వేసుకొని ఉద్యోగాలు పిలిచి ఇచ్చేసిన అధికారం ఉంటుంది. జనరల్ బాడీలో అప్రూవల్ పెట్టుకునేవారు. అలాగే జనరల్ బాడీలో పోస్టులు లేవు కాబట్టి పోస్టులు మేము పైకి రిజిస్టర్ పెడుతున్నాం జనరల్ బాడీ చెప్పేవారు. చెప్తే జనరల్ బాడీలో ఏంటి 4 ఉద్యోగాలు వేసి 10 ఉద్యోగాలు ఏంటి సభ్యులు సూచించేవారు. దాని ప్రకారం ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్రజాస్వామ్యంగా జనరల్ బాడీ నుంచి జరుగుతూ ఉంటుంది. వాడు కొన్ని చేసిన జనరల్ బాడీకి వచ్చి ఆమోదం చేయాలి. అధికార పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన సమీక్షించుకొని తప్పులు ప్రశ్నించేది ఉంటది. వాళ్ళు మన మాట వినకపోయినప్పుడు, తప్పుడు పద్ధతిలో పోయినప్పుడు మనం ఫిర్యాదు చేసుకుంటే ఫిర్యాదుని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ స్వీకరించి
ఎంక్వైరీ చేస్తుంది. అదే 51 ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. తప్పు చేసి ఇక మనం తప్పు చేశారు, తప్పు ఏమీ లేకపోతే ఏమీ లేదని వస్తుంది. ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఆ బోర్డు ఏదైనా ఉంటే పాలకొరకు ఉంటే ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే జనరల్ బాడీ వేయాలి. పెద్దలు అందరికీ తెలియని విషయాలు కాదు. ఎందుకంటే మేమంటే అప్పుడు బయట అప్పుడు రోజు బ్యాంకులోనే ఉంటారు కదా, తెలియకుండా యాక్టివ్ తెలియకుండా. అందువల్ల ప్రజలు మనం చర్చించడానికి వచ్చే అవకాశాన్ని కాదని ఎవరైనా అంటే స్మూత్గా గొడవ పడకుండా, వైద్యులు పడకుండా, వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా, ఒకళ్ళొకళ్ళు ఒప్పించుకోకుండా చర్చించుకోవచ్చు, తప్పు లేదు. ఎంతైనా చర్చించుకోవచ్చు. ఇంకా సభ అయిపోయింది వెళ్ళిపోండి అనకూడదు, అది కూడా తప్పు కాదు. సభ అయిపోయిందనే నువ్వే ఎక్కడైతే పంపించేస్తాగా చర్చ జరుగుతుండగా అది అటువంటివి కూడా మేము ఖండించినవి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఒకపక్షంగా ఉండకూడదు. ఎవరైనా ఇది ఉండాలి. అందువల్ల మిత్రులారా ఇప్పుడు ఏది ఈ నెచ్చిన అసలు విషయాలన్నీ కూడా ఎవరో చర్చించినట్టు లేదు. ఏంటంటే ఈ ఖర్చులకు సంబంధించి ఇవన్నీ కూడా సరే లాభాలు మరి డివిడెండ్ అనేది పెట్టలేదు. అవును, మరి ఇన్ఫ్లేషన్ బట్టి పక్కపోతే ప్రజలకి ఇవ్వాల్సింది పక్కపోతే అడగడం కాదు. మనం ఈసారి డివిడెండ్ అనేది ఇవ్వాలని చెప్పేసి అది ఇవ్వాలనేది తీర్మానం చేయాలి. మనం తీర్మానం చేసి పెట్టాలి. అది మరి వచ్చిందో లేదో ప్రధాన అంశం ఏంటంటే ఎలక్షన్ అనేది జరపాలి. అధికారులు వాళ్ళ పనుల మీద అడుగుతారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చి ఫైల్ చూసి సంతకం పెడతారు, వెళ్ళిపోతారు. కర్మ అయితే చూసి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు తరఫున CEO పనిచేస్తున్నటువంటి స్టాఫే తప్ప బోర్డు లేనప్పుడు పై ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారి. గతంలో బోర్డు వేసేవారు, వేస్తే గందరగోళాలు వస్తున్నాయని చెప్పేసి మానేశారు. ఆ బోర్డులనే అసలు ఇంకోటి 2001లో వచ్చినటువంటి అమెండ్మెంట్ బోర్డు ప్రకారంగా అసలు బోర్డు ఎలక్షన్ జరగకపోతే ఆ బోర్డే కొనసాగాలి. ఎలక్షన్ జరిపించుకోవాలి ఆ బోర్డే. దురదృష్టం మనకి ఇక్కడ ఏంటంటే రాజకీయ కారణాల వల్ల, స్పష్టంగా చెప్తున్నాం, రాజకీయ కారణాల వల్ల బోర్డు లేకుండా అయిపోయింది. ఎందుకంటే గత పాలకొరకు ఆలోచన విధానం తేడా వల్ల, లేకపోతే ఆడే కొనసాగుతుంది, లేకపోతే ఎలక్షన్ అనేది జరిగిపోయింది. రెండే మార్గాలు. ఎందుకని చట్టం మనకు ఆ రైట్ ఇచ్చింది. గతంలో అయితే DCO దగ్గర పెట్టుకొని, కలెక్టర్ దగ్గర పెట్టుకొని మాకు బ్యాంక్ ఎలక్షన్ జరపాలి అని పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. చట్టంలో ఏమైంది, నువ్వు దిగిపోతున్నప్పుడు నువ్వే ఎలక్షన్ ఇచ్చేసుకో, డిపార్ట్మెంట్ సహకరించకపోతే నువ్వే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకో. కంపెనీ యాక్ట్ ప్రకారం ఎలక్షన్ జరుగుతారు. తెలుసు, ఛాంబర్లో చాలా చేశారు. అలాగే మన కోఆపరేటివ్లో కూడా జరుపుకోవచ్చు. అలా ఆయన జరిపాడు ఒకసారి. జరిపితే కోఆపరేటివ్లో అందరూ కోపం వచ్చింది. మీ ఎంతమంది ఉన్నాం శుభ్రంగా ఎలక్షన్ నిమిత్తం 4 రూపాయలు తినిపోవడం అంటే భోజనాలు ఉంటాయి, నువ్వు పెట్టేసుకుంటావు సొంతంగా అని చెప్పేసి కిరికిలు పెట్టారు. కిరికిలు పెట్టి నమస్కారం చేసి మళ్ళీ ఎలక్షన్ నేను మీతో చేస్తాను బాబని ఆయన ఆడతోటే చేయించి ఆ ఖర్చులు అన్ని శుభ్రంగా తీసుకుపోతాడు. ఎలక్షన్ ఆఫీసులో ఒక ఇక్కడైతే 10 లక్షలు ఇవ్వండి అంటాడు, పట్టుకుపోతాడు. తర్వాత ఖర్చు చెప్తాడు అన్ని శుభ్రంగా రాసుకుని. అందువల్ల మిత్రులారా ఇన్ని కూడా అర్థం చేసి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరితో ఉంది. అందువల్ల ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా ఇంకా ఇందులో అంశాలు, ఎందుకంటే గట్టిగా మనం చర్చించి అధికారులు అనడానికి ఏమి లేదు, పుస్తకం ఇచ్చారు చూసుకొని మనం మాట్లాడచ్చు. కూడా సిబ్బంది కష్టపడి మంచి లాభాలు సంపాదించారు. అదే మరి అందువల్ల ఎప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవస్థకి సభ్యులు, డిపాజిట్దారులు వీళ్ళు ఎంత స్టాఫ్ కూడా అంత ఇదిగా కష్టపడి వాళ్ళు బ్యాంక్ అభివృద్ధికి ఎందుకంటే వాళ్ళ జీవితం దాంతో ఆధారపడదు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా దాంతో ఆధారపడదు. కొంతమంది ఎవరైనా ఒక్కరి మార్గంలో చేస్తే అది చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు, మేనేజ్మెంట్ చర్య తీసుకోవచ్చు. అంటే మేనేజ్మెంట్ తొత్తులు కాదు ఉద్యోగం. ఎందుకని వ్యవస్థకే తొత్తులు కష్టపడి పనిచేయాలి. ఇది అభివృద్ధి అయితే వాళ్ళకి అభివృద్ధి అవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్రేస్ ఇవ్వకపోతే ఇమ్మని చెప్పాం, వాళ్ళకి బేసిక్ ఇన్వెంట్ జరగకపోతే జరగకపోతే చెప్పాం, గది సత్యాన్ని ఉన్నప్పుడు కూడా లేట్ అయింది అంటే దాన్ని జరపమని చెప్పాం. అనేక సందర్భాలు ఎప్పుడు కూడా మేము సిబ్బందికి వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ పరిస్థితిని తీసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది, రైట్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఈ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసి మేము ఒకసారి చాలా నమ్మ సీతారామరాజు గారు బ్రేక్ పడిపోయింది. అప్పుడు నేను అడిగితే నీకు ఎవరో చెప్పుకుంటారు అవి మేము చేస్తున్నాం అని అన్నాడు. అప్పుడు మాకు కూడా టర్మ్ ఎక్స్టెన్షన్ వచ్చింది. అందువల్ల ఇవన్నీ ఎందుకంటే రోజు చేస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల ఈ యొక్క సిబ్బందికి ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా
ఇతర బ్యాంకుల కన్నా కూడా కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది అంటే చాలా ఆప్యాయంగా ప్రేమగా రిసీవ్ చేసుకుని ఎక్కువ సర్వీస్ చేసేటువంటి విధానం నుంచి అభివృద్ధి అవుతుంది. అది పరిస్థితి. ఇప్పుడు ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే ఇదంతా కూడా నాణ్యతగా ఈ పుస్తకాన్ని ఆపోయే ముందు మనం పెట్టుకున్నాం. కోరం విషయం ఆస్తి చెప్పాలంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం కోరం కావట్లేదు, కాట్లా. అందువల్ల ఈ చెల్లుబాటు అవ్వదు. ఈ సభ యాక్చువల్గా చెల్లుబాటు అవ్వదు. అది పెద్దలందరికీ తెలుసు. కానీ ఏంటంటే చెల్లుబాటు అవుతుందని ఒక ఆయన రకరకాల ఇచ్చి మన గవర్నమెంట్ ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే అన్నింటినీ పరిశీలిస్తున్నాం కదా, కోఆపరేటివ్ బాగా పరిశీలిద్దామని దృష్టిలో పెట్టుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల వీటికి ఒక వ్యూ ఇవ్వచ్చు. ఈ పార్లమెంట్ తెలంగాణలో ఇచ్చేది, ఆంధ్రలో ఇవ్వలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. ఆయన దృష్టి పెట్టారంటే రోజుగా వెళ్తారు ఏ అంశం మీద అయినా సరే. అందువల్ల కోఆపరేటివ్ మీద కూడా దృష్టి పెట్టారు. 2 రిజర్వ్ బ్యాంక్ వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆమోదిస్తే ఉద్యోగాలు కొంత ఉన్న సిస్టమ్ అంతా కూడా ఉంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి జనబడి వేసినప్పుడు ఇవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ పుస్తకాన్ని మనం ఆమోదించిన ఫారం లేకపోతే ఆమోదం పొందదు, మళ్ళీ ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పక్కన కష్టం చెప్తున్నారు ఎవరంటే ఆ పైనుంచి డైరెక్షన్ ఉంది. ఇవన్నీ అందువల్ల ఈ అవకాశం నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దృష్టిలో పెడతాను. మీరు రెడీగా చదవదు. మళ్ళీ బ్యాంక్ పేద బ్యాంక్ అన్నారు కాబట్టి 2000 సంవత్సరంలో లోన్ తీసుకున్నాం మేము. 2002 20 సంవత్సరాలు వ్యాధి పెరుగుతుంది కదండి. మనం దానికి అమౌంట్ కట్టిన తర్వాత మీరు అమౌంట్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు, అసలే ఇస్తామంటారు, అప్పుడు ఇస్తా ఉంటారు. మీరు తప్పదండి. ఎందుకంటే మేము ఎందుకు అడుగుతామంటే ఇది పేదల బ్యాంకు, పేదవాళ్ళని పెంచే బ్యాంక్ అని ప్రపోజల్ ఫౌండర్ చెప్పాను. ఆ విషయం మీరు అడగాల ఉంటా చెప్పు. కారణం ఏంటంటే మీకు చాలా వరకు ఏం చేస్తారంటే 2000 సంవత్సరాల నుంచి లోన్లే మళ్ళీ ఇస్తామంటారు కానీ పెంచము అని చెప్తున్నారు. నేను ఆటోస్ పైన ఉన్నాయన్నారు. అది మీ డిఆర్ చెప్పారా లేకపోతే మీ కోట సెంటర్ చెప్పిందా నాకు తెలియమో. సరే కలిపి మనం ఇస్తా ఉంటాం. 2000 సంవత్సరం భూమి 2020 పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ వాల్యూ పెరుగుతున్నప్పుడు మనం ఎందుకు పెంచము అన్నదాన్ని డైరెక్ట్ సార్ చెప్పండి సార్. చిన్న విషయం ఏంటంటే లాక్డౌన్ 5 నిబంధన ప్రకారంగా మనం అన్ని బ్రాంచ్లో లైవ్ పెట్టాం. మెంబర్లు అందరినీ పిలవని చెప్పాం. మన ఆర్థిక ప్రగతిని చెప్పడం గురించి మన బ్యాంకే కాదు, ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ బ్యాంకులన్నీ కూడా ఇదే సిస్టంలో ఫాలో అయినాయి. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే ఈయన వాల్యుయేషన్ గురించి చెప్తున్నారు. వాల్యుయేషన్ అనేది టెక్నికల్గా అక్కడ ఇంజనీర్ దాంట్లో ఎవరు కానీ సెక్రటరీ కానీ లేదా మేనేజ్మెంట్ కానీ ఎంటర్ అవ్వదండి. అది మరి అటువంటి కేసు ఏమైనా ఉంటే ఒకసారి నా దగ్గర పట్టుకొస్తే నేను ఒకసారి చూసి చెప్తాను. అదే చిన్న విషయం ఏంటంటే ఇంజనీర్స్ అనేవాళ్ళు వాల్యూషన్ ఎలా కడతారు అనేది